శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. స్పై టీవీ ప్రేక్షకులకి నమస్కారం. గురుగ్రహం యొక్క మార్పులో భాగంగా జూన్ 2వ తారీఖు నుండి ద్వాదశ రాశుల వారికి కూడా అనుకూల పరిస్థితులు ఉన్నాయి, మిశ్రమ ఫలితాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఈ యొక్క గురు గమనంలో భాగంగా గోచార రీత్యా ఎటువంటి మార్పులు నెలకొంటాయి, ఎలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తాము అనేటువంటి విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిథున రాశి వారికి సంబంధించి ఈ యొక్క గురు గమనంలో భాగంగా ఎలా ఉండబోతుంది ఈ యొక్క జూన్ 2వ తారీఖు నుండి, అలాగే విశేషంగా ఈ యొక్క గ్రహ సంచారాల్లో భాగంగా ఒక గురుగమనమే కాకుండా ఉన్నటువంటి అన్ని గ్రహ సంచారాల్లో భాగంగా విద్యార్థుల దగ్గర నుండి రాజకీయ నాయకుల వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. విద్యార్థులకు సంబంధించి బుధుడిని మనం పరిగణలోకి తీసుకుంటే శుక్రుడు బుధుడు గ్రహ సంచారం వలన వీరికి చదువుపై శ్రద్ధ ఉన్నప్పటికీ వయస్సు కాస్త పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది. అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి గ్రహ సంచారం వలన అనవసర ఆలోచనలు పెరిగే అవకాశం ఉంది. విదేశాల్లో చదువుకోవాలనేటువంటి ప్రయత్నాలు కూడా విద్యార్థులకి పెరిగే అవకాశం ఉంది. రీసెర్చ్ చేసేటువంటి వాళ్ళు కానివ్వండి, వీరికి కూడా అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. స్థానిక విద్యార్థులకు సంబంధించి టైం వేస్ట్ చేసేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉంది. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గ్రహ సంచారాల వల్ల గృహిణులకు సంబంధించిన విషయానికి వస్తే శుభగ్రహం అయినటువంటి గురుడు వ్యయస్థానంలో సంచారం చేస్తున్న కారణం చేత అలాగే వీరికి ఇంట్లో గౌరవం పెరుగుతూ ఉంటుంది. శుభకార్యాలు, ఫంక్షన్లు, వీటన్నిటికి కూడా వీరు ఎప్పుడూ కూడా ఇల్లు కలకల్లాడుతూ ఉండడము, శుక్రుడి వల్ల లగ్జరీలు ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది. బడ్జెట్ కి మించి ఖర్చు పెట్టే అవకాశం కూడా గోచరిస్తూ ఉంది. అలాగే ఉద్యోగస్తులకు సంబంధించిన విషయానికి వస్తే శనిగ్రహ సంచారం వలన అలాగే కుజగ్రహ సంచారం వలన ఉద్యోగస్తులకు కాస్త సానుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నప్పటికీ మొదటి 15 రోజుల్లో అద్భుతంగా ఉండబోయేటువంటి అవకాశం గోచరిస్తుంది. అలాగే 11వ స్థానంలో ఉన్నటువంటి గ్రహ సంచారాల వలన ప్రమోషన్ లేదా జీతం పెరిగేటువంటి అవకాశం ఉంది. ఆఫీసులో అథారిటీ పెరిగే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు కూడా పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. వ్యాపారస్తులకు సంబంధించిన విషయానికి వస్తే వీరి యొక్క రాశిలో ఉన్నటువంటి గ్రహ సంచారాలు కానివ్వండి, ద్వాదశ స్థానంలో ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి గ్రహ సంచారాలు కానివ్వండి, వీరి యొక్క నిర్ణయాలు వేగవంతమయ్యే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంది. ధనస్థానంలో గురుగ్రహ సంచారం కూడా విశేషమైన లాభం చేకూరేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. వీలైనంత వరకు కూడా వీరి యొక్క వ్యాపారానికి సంబంధించి ప్రథమార్థము ద్వితీయార్థంలో రెండిట్లో కూడా అనుకూలమైన కాలం ఎక్కువగా గోచరిస్తూ ఉంది. రాజకీయ నాయకులకు సంబంధించిన విషయానికి వస్తే కీర్తి, అధికారము, ప్రతిష్ట పెరిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు సంబంధించి ఈ సమయం చాలా బలంగా ఉంటుంది. ఈ గురు గమనంలో భాగంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి వీరి యొక్క మాటలకు ప్రజల్లో, పార్టీలో మంచి పలుకుబడి పెరిగే అవకాశం ఉంది. లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహ సంచారాల వల్ల ఏంటంటే అనుకున్నవి అనుకున్నట్లుగా సాధించే అవకాశం ఉంది. వీరిదే పై చెయ్యి అనే విధంగా ఉంటుంది. పెద్ద పదవులు చేకూరేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. వివాహం కోసం ఎదురు చూసేటువంటి వారికి సంబంధించిన విషయానికి వస్తే ద్వితీయంలో ఉన్నటువంటి గ్రహ సంచారము, గురు గ్రహ సంచారం వలన, శుక్ర గ్రహ సంచారం వలన పెళ్లి సంబంధాలకు సంబంధించినటువంటి విషయానికి వస్తే వీరు మాట్లాడేటువంటి విషయాలు ఖచ్చితంగా ఖరారయ్యేటువంటి అవకాశం ఉంది. అనుకూలమైనటువంటి సమయము, గురు అనుకూలత వలన పెళ్లి ఖచ్చితంగా కుదిరే అవకాశం ఉంది. అలాగే వీరి యొక్క రాష్ట్రాధిపతికి సంబంధించి అలాగే గ్రహ సంచారాలు కొన్ని వ్యయస్థానంలో ఉన్న కారణం చేత వీటి కోసం డబ్బు ఖర్చు అయ్యే అవకాశం కూడా గోచరిస్తూ ఉంది. రైతులకు సంబంధించిన విషయానికి వస్తే భూమికారకుడు కుజుడు లాభస్థానంలో ఉన్న కారణం చేత రైతులకు సంబంధించి చాలా మేలు జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే భూమికి సంబంధించి ఏవైనా సరే కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు వేగవంతంగా తీసుకోవడం మంచిది, ఆలస్యం చేయకండి. అలాగే చేతికి డబ్బు అందుతుంది, పాత అప్పులన్నీ కూడా తీర్చుకుంటారు, కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా దక్కుతుంది. వృద్ధులకు సంబంధించిన విషయానికి వస్తే గురుగమనంలో భాగంగా వీరికి కాస్త అనుకూలమైన వాతావరణం ఎక్కువగా గోచరిస్తూ ఉంది. చిన్న చిన్న సమస్యలు వీరిని ప్రశాంతత లేకుండా ఉంటుంది. కొన్ని సార్లు దైవిక చింతన చేయడం వలన మనసు ప్రశాంతత దక్కుతుంది. సూర్యగ్రహ సంచారం వల్ల ఒంట్లో వేడి, ఉష్ణం కూడా పెరిగే అవకాశం ఉంది. రక్తపోటు కూడా పెరిగే అవకాశం ఉంది. ఆ పరంగా జాగ్రత్తగా ఉండండి. విడాకుల కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు కానివ్వండి, అలాగే కోర్టు వ్యవహారాల్లో చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి వీరి యొక్క గ్రహ సంచారాలు స్వక్షేత్రంలో బలంగా ఉన్న కారణం చేత కోర్టు కేసులకు సంబంధించి వీరు న్యాయపరమైనటువంటి విషయాలన్నీ కూడా చాలా అనుకూలంగా ముందుకెళ్తూ ఉంటుంది. వీరు చాలా బలంగా అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటారు. వీరు
ఏర్పాటు చేసుకున్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటారో వారి వలన వీరికి కొంత ఇబ్బంది కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. గురుడి ప్రభావం వలన వరుసగా వీరికి ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతూనే ఉంటాయి. వీటన్నిటిలో కూడా ఇవన్నీ విషయాల్లో కూడా మనకు ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు పోయి అనుకూల పరిస్థితులు రావాలంటే ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక వీరు ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయానికి వస్తే గనక ఓం శ్రీమాత్రే నమః ఈ మంత్రాన్ని గృహిణులందరూ కూడా నిత్యము కనీసం 40 సార్లు చదవాలి ప్రతిరోజు. ఏ పరిస్థితులలో ఉన్నా మీరు ఇన్ కేస్ మీరు మెన్సెస్ ప్రాబ్లం ఉండి డేట్లో ఉన్నా సరే మనసు లోపల ఈ యొక్క మంత్రాన్ని చదువుకోవచ్చు. చాలా మందికి ప్రసాదం తినాలి అనేటువంటి అనుమానం కూడా ఉంటుంది. అసలు మనం దేవుడికి నైవేద్యం పెట్టంది ఏది తినొద్దు. మనం తినేది ప్రతిదీ ప్రసాదమే. రైతన్న కట్ చేసి కోతలు కోసి ప్రసాదం పెట్టిన తర్వాత చేస్తాడు కాబట్టి ప్రతిదీ భగవత్ ప్రసాదమే, దాంట్లో సందేహం లేదు. అయితే ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళు నిత్యము కూడా ఓం గం గణపతయే నమః అన్నటువంటి మంత్రాన్ని చదువుతూ ధ్యానం చేసుకోవడం మంచిది. ఒక చీకటి రూమ్లో ఆవు నెయ్యితోని దీపం వెలిగించి ఆ దీపాన్ని అలాగే కనురెప్ప ఆర్పకుండా ఒక పావు గంట సేపు చూడడం వల్ల కంటికి ఉన్నటువంటి దృష్టి దోషం పోతుంది, దృష్టి పెరుగుతుంది, చదివింది బాగా గుర్తుంటుంది. విద్యార్థులందరూ కూడా చేయాలి. వీలైతే గరక పోచలు 108 గరక పోచల్ని గం గణపతయే నమః అన్న మంత్రాన్ని చదువుకుంటూ 108 పోచల్ని కలెక్ట్ చేసి ఒక చిన్న రౌండ్ షేప్లో చేసి దారంతో కట్టి గణపతి పాదాల దగ్గర పెట్టి గుంజిలు తీయడం వల్ల విశేషంగా పిల్లలకున్న దోషం పోతుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు దక్షిణామూర్తి యొక్క స్తోత్రం నిత్యం పొద్దున సాయంత్రం చదవండి, లేదా పొద్దునప్పుడు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. తర్వాతకి సాయంత్ర సమయంలో ఓం నమ శివాయ అన్నటువంటి మంత్రాన్ని నిత్యం 108 సార్లు చదవండి. మీ ఆఫీస్లో మీరు కాళ్ళు చేతులు కడుక్కొని కింద కూర్చొనైనా సరే చదవండి. ఎందుకంటే ఎంత స్ట్రెస్ ఉన్నా ఆ స్ట్రెస్ని తీసేసేటువంటి ఒకే ఒక్క మంత్రం పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ. ఆ మంత్రాల్లో మనము నోటి నుంచి ఉచ్చరించేది లోపల ఉదరం నుంచి వచ్చేటువంటి శబ్దాల యొక్క కలయిక అనేటువంటిది ఉంటుంది కాబట్టి మనస్సుకు ప్రశాంతతనిస్తుంది. అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు శ్యామలాదేవి యొక్క దండకం ఉంటుంది. వీలైతే శ్యామలాదేవి యొక్క ఆలయం ఎక్కడన్నా ఉంటే రాజశ్యామల అమ్మవారి యొక్క ఆలయాన్ని దర్శించండి వారానికి ఒక్కసారైనా సరే. అలాగే రైతులు, ఈ చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు, అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా ఏంటంటే మీ ఇంటి దగ్గరలో ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళండి. చాలా మంది మాకు ఫోన్ చేసి అయ్యా మేము రోజు గుడికి వెళ్తాం, మాకైనా సరే ఎటువంటి ప్రభావం లేదు. గుడికి వెళ్ళి ఏం చేస్తున్నారు? మన వంతు మనం ఏమి డెడికేట్ చేస్తున్నాం? ప్రదక్షిణాలు చేయాలి. రోజు ఆ దేవాలయ యొక్క నియమం బట్టి 21, 11, 14 ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణాలు చేస్తూ ఫోన్ మాట్లాడతారు, ఫోన్ మాట్లాడొద్దు. వీలైతే ప్రత్యేకమైనటువంటి రోజులు అంటే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాం, సోమవారం నాడు శివాలయానికి వెళ్ళాం, అప్పుడు ఏదైనా సరే ప్రత్యేకమైనటువంటి తిథో ప్రత్యేకమైనటువంటిది ఏదైనా ఉంటే దీపారాధన చేయండి. కొత్త మట్టి ప్రమిద వేయండి, కొంచెం నెయ్యి వేయండి, ఒక ఒత్తి వేయండి, వెలిగించండి. అక్కడ గుళ్ళో ఎక్కడైతే దీపాలు వెలిగించాలో అక్కడ దేవాలయంలో ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. ఎక్కడ పడితే అక్కడ దీపాలు పెట్టి రావి చెట్టు వేప చెట్టు కింద దీపాలు వెలిగించండి, ప్రదక్షిణాలు చేయండి. నిత్యము కూడా మనం దేవాలయ దర్శనం చేసుకోవడం మంచిది. ఇంటి దగ్గరలో ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయాన్ని దర్శించుకోండి. అలా అని చెప్పి చర్చిలకు వెళ్ళకండి. దగ్గరలో ఉన్న దేవాలయం అంటే హైందవ ధర్మంలో ఉన్న దేవాలయాలు మాత్రమే పరిగణలోకి తీసుకోండి. అలాగే వీలైతే ఇంకా మనం ఏదైనా చేయాలి అని అంటే నిత్యము కూడా 21 ప్రదక్షిణాలు నవగ్రహాలకి సవ్య దిశలో, 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయండి. ఎందుకంటే 9 గ్రహాలకి ఇంటూ 3 ప్రదక్షిణాలు మనం లెక్కలోకి వేసుకుంటే 21 ప్రదక్షిణాలు అంటే నవగ్రహాలలో రాహుకేతులు అపసవ్య దిశలో తిరుగుతారు కాబట్టి వాళ్ళ మంత్రంలో కూడా ఉంటుంది. ధూమ్రవర్ణం ధూమ్రగంధం ధూమ్రపుష్పం ధూమ్రమాల్యాంబరధరం ఛత్ర సమారూఢం మేరు అప్రదక్షిణీ కుర్వాణం అని అంటారు. కాబట్టి అప్రదక్షిణంగా రాహుకేతులకు ప్రదక్షిణ చేయాలి. అలాగే వీలైనంత వరకు కూడా ఆంజనేయ స్వామి యొక్క సింధూరం అనేటువంటిది అంటే మంగళవారం నాడు ఉన్న 4 మంగళవారాలు ఏదో ఒక మంగళవారం ఆంజనేయ స్వామికి అభిషేకం, ఆకుపూజ, సింధూర ధారణ చేయించి, ఇవాళ రేపు మార్కెట్లో మనకి పునుగు పిల్లి తైలం అని దొరుకుతుంది.
ఈ సింధూరం పొడిగా లేదా ముద్దగా ఉన్నటువంటి దాన్ని పునుగు పిల్లి తైలంలో కలిపి గనక మనం ధారణ చేసి దానిపైన కుంకుమ పెట్టుకోవడం వల్ల విశేషమైనటువంటి ప్రశాంతత, ఆకర్షణ, శక్తి పెరుగుతుంది. వశులైపోతారు జనులు ఎవరైనా సరే, మనం మాట్లాడుతున్నటువంటి వారికి కూడా వశులైపోతారు. ఆ యొక్క వాక్కుని, ఆ యొక్క శక్తిని భగవంతుడు మనకిస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా పాటించడం అనేటువంటిది విశేషమైనటువంటి మంచి లక్షణాలు ఇస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం కానీ, లలితా సహస్రనామ పారాయణం కూడా ఏంటంటే విశేషమైనటువంటి శక్తిని ఇస్తుంది. వివాహం కానటువంటి అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరన్నా ఉంటే గనక వారికి కన్యా వర పాశుపత హోమాలు ప్రతి నెల కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కల వారి కింద ఉన్న నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు. ఇక వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, నాతో మాట్లాడొచ్చు. డైరెక్ట్గా నేనే కాల్స్ మీతో మాట్లాడడం కూడా జరుగుతుంది. అలాగే ఎవరైనా సరే సంతానం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సంతాన పాశుపతం అనేటువంటిది కూడా ఉంటుంది. ఎక్కువ సంవత్సరాలు అయిందనేటువంటి వాళ్ళు వారికి సంతాన పాశుపతం అనేటువంటిది కూడా చేయడం జరుగుతుంది. ఆరోగ్యం బాలేనటువంటి వారి కోసం మృత్యుంజయ పాశుపతం లేదా సర్వాంగ పాశుపతం అని ఉంటుంది. ఈ పాశుపత హోమాలు విశేషంగా చేయడం జరుగుతుంది. ఇందులో పాల్గొనాలనుకుంటే కింద ఉన్న నెంబర్కు కాల్ చేయొచ్చు. ఈ నెల మనకు శని త్రయోదశి కూడా ఉంది. శని దోషం ఉన్నటువంటి వాళ్ళు, ఉదాహరణకు సింహరాశి వాళ్ళు కానివ్వండి, ధనుసు రాశి వాళ్ళు కానివ్వండి, మకర కుంభ రాశి వాళ్ళు కానివ్వండి, అలాగే మేషరాశి వాళ్ళు కానివ్వండి, మీనరాశి వాళ్ళు కానివ్వండి, శని ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్నారు కాబట్టి 13వ తారీఖు వచ్చేటువంటి శని త్రయోదశి రోజున విశేషంగా తిలాహోమం, తైలాభిషేకం మీరు వచ్చి ఆ హోమంలో అలా మీ దర్శించవచ్చు. నువ్వుల నూనె మీ చేతితోనే పోయించడం జరుగుతుంది. హోమంలో మాత్రం మీరు అలా కూర్చుంటే మేమే హోమం చేయడం జరుగుతుంది. తర్వాతకి కృష్ణ తిలకం అనేటువంటిది ఉంటుంది, అది మీకు ధారణ చేయడం కూడా జరుగుతుంది. వీలైతే ఈ పూజకు కూడా కేవలం 504 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి మీరు ఈ పూజలో కూడా పాల్గొనవచ్చు. అలాగే ఈ యొక్క ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం రోజు కూడా మనము విశేషంగా రుద్రాభిషేకం, రుద్రహోమం, ఇది ఎవరి హోమగుండం వారికి, ఎవరి అర్చకులు వారికే ఉంటారు. డీటెయిల్డ్గా మీరు ఆ హోమంలో పాల్గొనవచ్చు, కూర్చోవచ్చు, మీరు హవిస్సులు వేయొచ్చు, ప్రసాద నివేదన కూడా స్వామివారికి చేయొచ్చు, అభిషేకం కూడా మీ చేతితో మేమే చేయిస్తాము. జాతకంలో విపరీతమైన దోషములు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క రుద్రాభిషేకం, రుద్రహోమంలో కూడా పాల్గొనవచ్చు. ప్రతి ఆరుద్ర నక్షత్రానికి కూడా జరుగుతుంది. ఎవరి సామాగ్రి వారికి సపరేట్గా మేమే అందిస్తాము, ఎవరి అర్చకుడు వారికి సపరేట్గా ఉంటారు. ఇలా ఈ కార్యక్రమాల్లో మీరు పాల్గొనవచ్చు. అలాగే జాతకం తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళు కింద ఉన్న నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఇస్తే డీటెయిల్డ్గా జాతకం 60-70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. తర్వాతకి జాతకానికి సంబంధించి రెమెడీస్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. జాతకానికి గాను 2511 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.